ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవాకు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. వెంటనే షాడిస్పెట్టిన చూడండి అక్కడ మనం దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి మరి ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనకి ఆరోగ్యము స్వస్థత కలుగజేస్తానని మాట్లాడుతున్నారు. ఇంకా దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నేను నీకు దానికి ఆరోగ్యమును మరి స్వస్థతను మరలా రప్పించునని అంటున్నారు. వారిని స్వస్థపరచునని అంటున్నారు. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచును అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇంకా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బలతో మనకు స్వస్థత కలుగుచున్నదని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తు లెక్కలు చేసిన రోగముల్లో ఏది మీకు రానివను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నేను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెనుల సూర్యుని ప్రకాశములే ఉండును, సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగును మరి ఒక దినమున ప్రకాశించినట్లు ఉండను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి దేవుడు మరి గాయాలు కట్టి దేవుడు మన దేవుడు అనమాట. ఆయనే మనల్ని కొట్టిన అంటున్నారు, ఆయనే మనల్ని బాగు చేసిన అంటున్నారు, ఆయనే మనల్ని తెచ్చివేసిన అంటున్నారు, ఆయనే మనల్ని స్వస్థపరిస్తే దేవుడు మన దేవుడు అంటున్నారు. నీకు ఆరోగ్యం కలుగజేస్తా అంటున్నారు, నీ గాయాలు మాపుతా అంటున్నారు, ఆయన పొందే స్వస్థ కలిగేసి దేవుడు మన దేవుడు అనమాట. ఇక్కడ ముఖ్యమైన అంశాలు 3 అనమాట. ఇంకా స్థితి, మరి ఎవరు లక్ష్య పెట్టని మరి వారనియు మరి సియోననియు అంటే వివేయబడిన వారు అనమాట. ఇంకా రెండోది దేవుని వాగ్దానము, ఆరోగ్యము స్వస్థత మరియు గాయములను మానబట్టారనమాట. ఇంకా మూడోది సందర్భము, దేవుడు తన ప్రజలను మరి శిక్షించిన తర్వాత తిరిగి కోలుకునేలా చేస్తాడనమాట, అంటే పునరుద్ధరిస్తాడనమాట. ఇంకా దేవుని స్వస్థత మరి పునరుద్ధరణ మరి అపనమ్మకము నుండి మరి ఆశీర్వాదానికి మార్పును సూచిస్తుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయాలను మాన్పుదునని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇదే యెహోవాకు అన్నారు, నేను రక్షిస్తాక నేను నీ తోడైనా అంటున్నారు. నిన్ను కాపాడి నేను మరి తన బిడ్డగా చేసుకుని తన దొత్తుగా చేసుకుని నిత్యానికి వారసులుగా చేసుకుంటానని దినం ఆడుతున్నారు. ఈ దినం వాగ్దానం మరి ఇంత మంచి వాగ్దానం దేనికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మరి మనం ప్రార్థన చేసుకుందామండి. మనంతా సశక్తమైన మనకు తీసుకొస్తున్నారండి. అది మంది ప్రపంచం ప్రతి బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ అవసరాలు తెచ్చండి, అక్కడ తెచ్చిన కొరకు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి దేశాలు ఉద్యోగాలు లేచండి, ఆర్థిక వరకు ఆర్థిక సాయం దయచేయండి. అనారోగ్యం స్వస్థపరచండి. ఆయన వేదన దుఃఖం వదొచ్చిన ఆయన కుంగిన వారిని లేస్తున్నాయి, రక్షణ దయచేయండి. ఆయన ఎవరినసలు బరపరచండి. ఆయన మీ త్వరాన్ని మీరు ఇష్టానికి మీ అందరూ పంటకు చూపుని అతి పిల్లకుండా బాగా దయచేయమని మా ప్రభు పేరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్న అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పై చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.